లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 54వ సంవత్సరం ఆగస్టు 29వ తేదీన చేసిన ప్రసంగము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం. మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితిని గనుక వారు భూలోకమందు ఏలుదురు. ప్రజలు నీ జీవితాన్ని పరిశీలించి రాజరికపు క్రమశిక్షణను చూచినట్లయితే వారు నీ సలహాను త్రోసివేయలేరు. రాజైన నెబుకద్నెజరు తాను కోరిన దాన్ని దానియేలు, షడ్రక్, మేషక్ మరియు అబేద్నెగోలతో చేయలేకపోయాడు. యోసేపు ఎక్కువ కాలము బానిసత్వంలో లేక చెరసాల్లో ఉండలేకపోయాడు. నీవు ఇతరుల కంటే చిన్నవానిగా తలస్తూ ఉంటావు. అయితే నీవు ఏమై ఉన్నావో దేవుడు ప్రకటించును. నీలోని జీవము గల దేవుని జీవితము దానంతటా అది బహిర్గతము చేసుకొనును. సిలువను బట్టి ఒక దైవిక స్వభావం నీలో క్రియ చేయనట్లు కనబడును. దేవుని ఆత్మ యొక్క ద్వంద్వ క్రియ అయిన ప్రభు యొక్క మరణ పునరుత్థానములు నీలో జరుగును. ఒక వంతెన నిర్మాణము చేయబడినప్పుడు అక్కడ 2 రకాలైన పని చేయబడుతుంది: త్రవ్వుట మరియు కట్టుట. నీవు మరణించున్నావు మరియు జీవిస్తూ ఉన్నావు. పవిత్రపరచుట మరియు దిద్దుబాటు చేయుట మనలో క్రీస్తు ఏర్పాటుకైన వ్యతిరేకతను తొలగించును. ఈ వ్యతిరేకత మనకు తెలియకుండా లోతులో దాగి ఉన్నది. దేవుని పాఠశాలలో మనం విడిచిపెట్టవలసినది విడిచిపెట్టుచు మరియు నేర్చుకొనవలసినది నేర్చుకొనుట ద్వారా దేవుడు అనేక కృపలను మనకు ఇచ్చును. నీవు మరణించున్నావు మరియు ఎదుగుచున్నావు. సౌలు స్వార్థమునకు చనిపోలేదు. సౌలు దేవుని అధికారమును అన్యాయంగా తీసుకొనుటకు ప్రయత్నించాడు. తన సొంత ఇష్టముతో దేవుని చిత్తమును మలచుటకు ప్రయత్నించి చివరికి ఆ నిందను ఇతరుల మీద మోపాడు. దేవునికి అవిధేయునిగా ఉండుటకు నీ స్నేహితులు నిన్ను బలవంతం చేశారని చెప్పొద్దు. నీకిష్టమైన విధంగా నీవు సాక్ష్యం ఇవ్వలేవు, బోధించలేవు మరియు పనులు చేయలేవు. చాలామంది ప్రజల ముందు వారిని వారు హెచ్చించుకొనుచు వారి సాక్ష్యమును నిరుపయోగపరుచున్నారు. వారు సాతానునకు బాధితులుగా పడిపోయారు. 8వ ఎడ్వర్డ్ రాజు తన అక్రమ వివాహ సంబంధములను ఎన్నుకున్నప్పుడు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయిన అలియన్స్ బాడ్విన్ అతన్ని హెచ్చరించాడు. బ్రిటిష్ ప్రజలు తమ దేశాన్ని ప్రేమించారు. వారి రాజు పరిత్యజించబడిన స్త్రీని వివాహమాడటాన్ని వారు అంగీకరించరు. కాబట్టి ఎడ్వర్డ్ సింహాసనాన్ని వదులుకోవలసి వచ్చింది. పరిశుద్ధాత్మని యొక్క ద్వంద్వ క్రియ నీలో కొనసాగునట్లు చేయగలుగుటకు నీకు ప్రార్థన కొరకు సమయం అవసరమై ఉన్నది. దేవుడు నిన్ను వాడుకొనవలనంటే ఈ క్రమశిక్షణ నీకు అవసరం. మనం రాజులైన యాజకులము కాబట్టి మన మీద ఆయన రాజముద్రను వేయుటకు మన పట్ల దేవుడు ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ప్రభువులకు ప్రభువును మరియు దేవుళ్లకు దేవుడై ఉన్నాడు. ఆయన ప్రమాణములైన నీతి మరియు పరిశుద్ధతల ప్రకారము ఆయన నిన్ను రూపిస్తాడు. తమిళనాడులోని తిరునల్వేలి ప్రజలను నేను ప్రేమిస్తాను. అయితే అక్కడ సాతాను పరిపాలిస్తూ ఉన్నాడు. ప్రజలు ధనాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. సంఘ కాపర్లు మరియు బిషప్లు క్రైస్తవులలో వరకట్నాన్ని అనుమతిస్తూ ఉన్నారు. వారి కొరకు నా హృదయము దుఃఖిస్తూ ఉన్నది. సౌలు తన స్వంత చిత్తము చేయుట ప్రారంభించాడు. దేవునికి విధేయతకు సంబంధించిన క్రమశిక్షణను అతడు కోరలేదు. అర్పణ కంటే విధేయత శ్రేష్టమని సమూయేలు అతనికి చెప్పాడు. సృష్టి ప్రారంభంలో దేవుడు ఆదాము హవ్వలకు విధేయత నేర్పించుటకు ప్రయత్నించాడు. వారు విధేయులుగా ఉండుటలో తప్పిపోయారు. నీ ఎంపికల విషయమై నీకు పూర్తి స్వాతంత్ర్యం ఇవ్వబడింది. దేవుని క్రమశిక్షణకు లోబడుటను నీవెంచుకొనవచ్చును. నీవు అలా చేసినట్లయితే రాజుల కంటే అధికముగా నీవు ఉంటావు. రాజునకు ఒక సలహాదారునిగా కూడా ఉంటావు. మనము చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉన్నాము. రోమాపత్రిక 7వ అధ్యాయం 5వ వచనము. మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు పాపేచ్ఛలు మన అవయవములో కార్యసాధకములై ఉండెను. పాపం మనలో ఉన్నప్పుడు అక్కడ శరీరేచ్ఛలుండును. మనము క్రీస్తులో ఉన్నప్పుడు నూతన సృష్టిగా అవుతాము. రోమపత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? దేవుని వాక్యమునకు విధేయులమవుటకు మనము దేవుని యొక్క సేవకులము. ఆ విధమైన విధేయతతో ఆయన సంతోషించును. అప్పుడు ఏ దుష్ట శక్తి మన మీద పనిచేయలేదు.
దక్షిణ భారతదేశంలో చాలామంది దయ్యముల ద్వారా పట్టబడి ఉన్నారు. తల్లిదండ్రులు వారి పిల్లలను క్రీస్తు రక్తం యొక్క ప్రభావం క్రింద పెట్టుటలేదు. దయ్యము పట్టుట చేత నరముల బలహీనత మరియు మూర్ఛ వచ్చును. తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. వారికి కారణము తెలియదు. మనలో శిలువ మరియు పునరుత్థానం యొక్క ద్వంద్వ శక్తి క్రియలు కలిగి ఉండుట ఒక రాజరికపు క్రమశిక్షణ అయి ఉన్నది. క్రైస్తవులు తమను తాము తగ్గించుకొని వారి పాపములను ఒప్పుకొని మరియు క్రీస్తు యొక్క శిలువతో తమను తాము కలుపుకొని ఉండవలసి ఉన్నారు. పాపపు వినోదముల నుండి వారు వెనుదిరగవలసి ఉన్నారు.